నిన్న ఏ పదవి లేని ఏ రాజకీయ పార్టీ గుర్తింపు లేని వ్యక్తి నిన్న ఒక శాసనసభ్యుల గురించి ఎమ్మెల్యే శాసనసభ్యుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి పేరు తీయాలంటే ఆయనకి ఏ పదవి ఉంది, ఏ పార్టీలో ఉంటాడో ఏమనే కూడా మాకు పేరు తీయడం కూడా ఇష్టం లేదు. ఆ వ్యక్తికి మేము ఒకటే చెప్తున్నాం, నీకు రాజకీయంగా అనుభవం ఉంటే, నీకు రాజకీయ ఆదోన అభివృద్ధి విషయం నీకు ఏమైనా తెలిసి ఉంటే నేను ఒకటే నీకు చెప్తున్నా, మేము కూడా రాజకీయాల్లో ఈరోజు చాలా వెనుకబడిన వర్గాలు మేము ఈరోజు వెనుకబడిన వర్గాల్లో ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నమ్ముకున్నందుకోసం ఈరోజు మేము ఏ స్థాయిగా వైస్ చైర్మన్ వరకు 3 సార్లు ఈరోజు మాకు పదవి ఇచ్చి స్థాయికి రప్పించిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గురించి మేము ఎప్పుడు ప్రెస్ ముందు కూడా రాము. ఎందుకంటే ఎప్పుడన్నా మా నాయకుని గురించి ఏదన్నా ఏం తెలుగున్న వాళ్ళు మాట్లాడినప్పుడే ఏదన్నా మనం మాట్లాడాలని అని అది ఏదన్నా వస్తాము. కానీ ఈరోజు ఆ వ్యక్తి ఒకటే చెప్తున్నాం, మీ పేరు తీయడం మాకు ఇష్టం లేదు. నీవు ఒక వార్డు మెంబర్గా గెలిచి ఒక వార్డు మెంబర్గా ఏ పార్టీలో నిలబడి నీవు గెలిచిన తర్వాత ఒక ఆదరణ అభివృద్ధి విషయం కానీ, ఒక నాయకుని గురించి కానీ, ఒక రాజకీయ పరం గురించి కానీ నువ్వు మాట్లాడితే మంచిది అనుకుంటున్నా. మీరు అలాంటి లేని వ్యక్తులు, వార్డు మెంబర్కి వెళ్ళిన వ్యక్తులు ఈరోజు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడము చాలా నీ వరకే నీకు చెరుపు. కానీ నీకు ఏదైనా పదవులు కావాలన్నా, రాజకీయంగా ఎదగాలనుకున్నా, పదవి టికెట్ కావాలనుకున్నా, మీ నాయకుల ఏమన్నా పైన ఎమ్మెల్యే తిడితే మీకు వస్తుంది, ఎమ్మెల్యే అంటే మీకు వస్తుంది అంటే అది డైరెక్ట్ మీడియా చెప్పండి. మాకు ఇట్లా పైన గైడెన్స్ ఇచ్చినారు, మాకు ఎమ్మెల్యే అంటే వస్తుంది, ఎమ్మెల్యే తిడితే వస్తుంది కాబట్టి మేము అంటున్నాము అని అంటే చెప్పండి, డేటా చెప్పండి. కానీ ఆ మాట మొరుగు పెట్టుకుని ఇట్లా ఎమ్మెల్యే సాసరికి అనడం అది మంచిది కాదు. రాజకీయాలు కొన్ని విలువలు ఉంటుంది, విలువలకు తగ్గినంత రాజకీయాలు చేయాలా. నీకు ప్రజాస్వామ్యంలో సేవ చేయాలన్నా, ప్రజాస్వామ్యంలో గెలాలన్నా, ప్రజాస్వామ్యంలో నిలబడాలనుకున్నా ఈరోజు ఆదంలోన ఒక పార్టీ పరం కానీ ఒక ప్రజల పరం కానీ ఏదైనా మాట్లాడు నిలబడు. నీకు ఎంతోమంది ఎమ్మెల్యే ఉన్నారు, రాజకీయంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఏం తెలుసు మాట్లాడతారు అభివృద్ధి విషయం. అభివృద్ధి జరిగిందో లేదని ఆదరణ ప్రజలు చెప్తారు, వాళ్ళ వార్డులో ప్రజలు చెప్తారు. అక్కడ ఏది చేయలేదని ఒక చిన్న డ్రైన్ వేయకున్నా, చిన్న ఒక లైట్ వేయకున్నా ఎమ్మెల్యే ప్రజలు నిలదీస్తారు. అక్కడ వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ ఎవరన్నా కానీ ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుంటుంది, అయినా మీకు ఈరోజు జరగలేదంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఇంతకు మా చైర్మన్ చెప్పా, అభివృద్ధి జరగలేదంటే మీరన్నా మా దగ్గర రండి, మేమన్నా మీ దగ్గరకు వస్తాం. అంతేగాని మీరు ఎందుకు మీ దగ్గర మాట్లాడాలంటే మాకు ఇష్టం లేదు. మాకు ప్రజలకి అభివృద్ధి పనిచేసేది మా ఎమ్మెల్యే, రేపు ప్రజలు తీర్పిచ్చేది ప్రజలు మాకు ఏ పని సమాధానం చెప్తాం. ప్రజలకి ఏదన్నా ఇమ్మీడియట్గా ఏదన్నా జరగలేకున్నా వాళ్ళ దగ్గరికి ఏదన్నా ఇమ్మీడియట్గా చెప్పి చేపించే బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే కానీ, ఆయన ఉండే పార్టీగా మేము కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్న ఈరోజు ఇంతమంది లీడర్స్ ఉన్నా కానీ ఈరోజు ఎమ్మెల్యేకి ముందు దగ్గరుండి పనిచేస్తాం. కానీ దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి. రాజకీయాలు వచ్చేవని, ఎలక్షన్లు వచ్చేవని మేము ఫోకస్ కావాలా, మేము ఫోకస్ అయితే మాకు ఏదైనా గుర్తింపు వస్తుంది మాకు హైకమాండ్ అనుకుంటే దయచేసి చెప్తున్నాను, మీ న్యాయాలకి అదుపులో పెట్టుకుంటే మీకు మంచిది, అందరికీ మంచిది. వ్యక్తిగతంగా పార్టీ పరంగా మాట్లాడితే అది మేము మాట్లాడే కాదు, మా సమాధానం వేరే విధంగా ఉంటుంది. రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడతాం, వ్యక్తిగతంగా వస్తే వ్యక్తిగతంగా మాట్లాడతాం. మేము కూడా రాజకీయంగా ఆదంలో ఈరోజు ఇంత ఏ పార్టీ రాజకీయాల్లో ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతాన్ని మేము ఉండేదాన్ని మీరు మీ పదవుల కోసం అల్లారు సృష్టిస్తే దానికి రేపు కారకులు మీరైతారు. దయచేసి వద్దండి, మానుకోండి. అభివృద్ధి మీద, ప్రజల మీద దృష్టి పెట్టి పనిచేయండి. మీకు ఒకటే సూచన ఇస్తాను, ఎవరు వచ్చిన ఎమ్మెల్యే అనేది మీకు ఒక కామన్ అయిపోయింది. ఎమ్మెల్యే అనే పదవికి ఏమో తెలియదు, అభివృద్ధి అంటే ఏం తెలియదు. ఒక వార్డు మెంబర్ గెలిచండి మేము అప్పుడు మాట్లాడతాం మీ దగ్గర. ఆ వార్డు మెంబర్ గెలిచి 5 ఏళ్ళు ప్రజలు సర్వీస్ చేయండి, ఆ అభివృద్ధి అనేది మీకు తెలుస్తుంది. మీరు ఊగా కూర్చుని మీడియా ఉంది, మేము ఎమ్మెల్యే అంటే మార్కులు వస్తాను, అది మీకు మూర్ఖత్వం. మీకు దయచేసి చెప్తున్నా, ఆదోని ప్రజలు ఎవరు ఒప్పుకోరు, ఎవరు దీన్ని స్వాగతీరు. ఇంకో ఆమెకి ఆదోని కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె ఈ కాన్స్టిట్యున్సీలో ఆమె ఓడిపోవడం జరిగింది. అంటే నాన్ లోకల్ అనే ఉద్దేశంతో ఇక్కడ ఓడిపోయింది. తర్వాత ఏం చేసింది, ఇది చంద్రబాబు నాయుడు ఆమెను ఇన్ఛార్జి లాక్కున్నారు. అంటే బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది మీ పార్టీలో?
ఎంతమందికి ఆదోని కాన్స్టిట్యున్సీలో బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు? అంటే 2014 నుంచి 19 వరకు ఎవరికి కూడా బీసీలకి న్యాయం జరగలే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మన కర్నూలు పార్లమెంట్లోనే ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్సీ, కర్నూలు నగర మేయరు, అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు, తర్వాత మున్సిపల్ చైర్మన్లు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇలాగ అనేక రకాలుగా మన జిల్లాలోనే ఇన్ని నామినేటెడ్ పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్పి ఆమె చెప్తా ఉంది. తర్వాత ఆదోని అభివృద్ధి జరగలేదని చెప్తా ఉంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో రాబోతుంది. వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ కూడా చిదరించుకుంటున్నారు. ఈ పని అయిపోయిందని ఏమి చెప్తా ఉంది. ఓట్లేసేది ప్రజలు కదా, మీరు కాదు కదా. ప్రజా తీర్పు ఎలా ఉంటే 2024లో దాన్ని అందరూ కూడా ఆస్వాదించారు. మళ్ళీ ఈరోజు ఆమె చెప్తా ఉంది, నీకు గతంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందేలా. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా కూడా జన్మభూమి కమిటీల ద్వారా ఈ రాష్ట్రంలో అంతా పాలన జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకం వచ్చింది కాదు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తూ ఉన్నారు. ఈరోజు 2024లో మేమంతా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినాం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళుతున్నాం ప్రజల దగ్గరికి. మరి ఈరోజు 2024లో మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని వస్తారు? బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, బాబు వచ్చాడు జాబ్ రాలే. నిరుద్యోగులకైతేనేమి, మహిళలకైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకైతేనేమి అన్ని వర్గాలను కూడా వంచన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఈ ఆదోని విషయానికి వస్తే అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఆదోనికి మెడికల్ కాలేజు, బైపాస్ రోడ్డు, మైనార్టీ కాలేజు, ప్రతి వార్డులోన మైనార్టీ కాలేజీతో పాటు ఐటీఐ కాలేజు, ప్రతి వార్డులోన సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, మంచినీటి వసతి అయితేనేమి, ఇలా అనేక రకాలుగా మన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు చేయడం జరిగింది. మళ్ళీ మీరు కళ్ళకు గంతులు కట్టుకొని మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటారో వాళ్ళకి అనుభవం ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ నీకు ఆదోని గురించి ఏ మాత్రం కూడా అవగాహన లేదు కాబట్టి మీరు మాట్లాడడంలో అర్థం లేదని మేము భావిస్తున్నాము. మళ్ళీ ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. అది కూడా తెలుసుకోవాలి. నేను ఆ తెలుగుదేశం పార్టీ చీదరించుకొని బయటకు దబ్బింది. నీకు కనీసము 2 ఏళ్ళు పక్క కూర్చోబెట్టింది. ఆ బీసీల మీద ప్రేమ ఉంటే నీకు ఇన్ఛార్జ్ ఇస్తూ ఉండరు. ఆ ఇన్ఛార్జ్ లాక్కొని ఎవరికి ఇచ్చినారు? మీనాక్షి నాయుడు గారికి ఇచ్చినారు. ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఈరోజు బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు, అంతా బీసీలే ఉన్నారు దాంట్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. అదంతా గుర్తు చేసుకోవాలని మీ ద్వారా తెలుపుతున్నాను. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు. మినిస్టర్ నాయకులు బీసీ పదవులు ఇచ్చారని చెప్పేసి నాకు కూడా అన్నారు ఈ ప్రభుత్వంలో. కానీ ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. తెలిసి మధుసూదన్ గారే మొన్న ఒక వేదికలోన ఆయనే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదోని ప్రజలంతా చూశారు. అక్కడ ఏమైనా అధికారులు చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరిని బీసీలు అవమానించిన పరిస్థితి లేదు. తదుపరి పుష్కర ఘాట్లోన వైస్ చైర్పర్సన్ గారు కనీసం లోపలికి పిలుచుకోవడానికి కూడా ఎవరు లేదు. అక్కడ వచ్చిన వాళ్ళు మిస్గైడ్ అయింది అనమాట. మిస్గైడ్ అయింది కానీ అక్కడ అవమానించలేదే, ఎవరిని అవమానించలేదు. అలాంటి వాళ్ళే కృష్ణమ్మ గారిని గుర్తించి ఈ అక్కడికి పిలుచుకొని పోయి టెంకాయ ఇచ్చి ఆమె కొట్టించారని చెప్పేసి ఆమె అక్కడ ఉండే వాళ్ళకు మిస్గైడ్ అయ్యి పొరపాటు జరిగిందే తప్ప. మీ వర్గం ఇంతమంది ఉన్నప్పుడు ఆమె ఎలా వైస్ చైర్పర్సన్ గారిని మీరు ఎట్లా మిస్గైడ్ చేసుకుంటారు? అక్కడ ఉండేవాళ్ళు లీడర్లు కాదు, పొరపాటు అది. అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఈరోజు మా సాయిప్రసాద్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ కూడా మా పార్టీలో అవమానం జరగలేదు బీసీలకు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ. ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎమ్మెల్సీ గారు కూడా 3 times జరిగిందని చెప్పేసి చెప్పారు కదా. నేను అదే చెప్తున్నాము, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదో చిన్న లోపం ఉంది, కానీ లీడర్లో ఎక్కడ ప్రాబ్లం లేదు. అది అంటే అవమానం జరగలే అక్కడ. వాళ్ళు ఏదో చిన్న లోపాలు అంతే. దాన్ని అవమానంగా భావించి మనం పెద్దగా చేస్తే చిన్న లోపాలు సర్దుకోవచ్చు కదా. ఇక్కడ పార్టీలో కాదు నేను చెప్పేది, అక్కడుండే అధికారుల గురించి చెప్తున్నాం మేము. ప్రభుత్వం అంతా ఒకటే. ప్రభుత్వ అధికారులు ఏదో చిన్న మిస్టేక్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అవమానం జరగలే. అవమానం అంటే ఇక్కడ నాయకులు ఏమన్నా వాళ్ళని పక్కన పెట్టిండాలా, అలాంటి పెడితే ఏమన్నా ఇది ఉంటుంది.